మనకు కావలసినంత కారం ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే, కారం ఓకేనా, అర్థమైందా? కారం వేసుకొని దాంట్లో కావాల్సిన మనకి పులుసు సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకోవాలి సరిపడాను. ఓకే, సాల్ట్ మనకి పులుసు ఎంత సరిపడితే అంత. ఇదిగో ఇలా శుభ్రం కలుపుకుంటే ఉప్పు కారం అన్నీ పడతాయి మంచిగా ముక్కలకి. ఇదిగో వేసుకో. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా వేసుకోవాలి, బాగా ఏగనివ్వాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఎర్రగా వచ్చేదాకా ఏగబల. ఏంట్రా మధ్యలోను దీనికి సరిపడగా చింతపండు, ఎంత చింతపండు నానబెట్టుకోవాలంటే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి, అంటే చేపలు బట్టి. 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ అన్నీ కలిపి పేస్ట్. ఈ పేస్ట్ మంచిగా ఏగనివ్వాలి నూనెలో. మధ్యలో అప్పుడు మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ముందు చుట్టుపక్కల శుభ్రం చేసుకుని ఆడాలి. కొత్తిమీర వేసుకొని కొద్ది బాగా మరగనిచ్చి దింపుకోవాలి. ఓకే, 2 స్పూన్లు మసాలా, అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ కలిపి మసాలా. ఇందులోనే ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి. ఇది ఎంత రేపు వండుకోవాలి, ఏమున్నాయి వండుతాయి. నేను తెచ్చింది 1 కిలో అయితే 1 కిలో కూడా టమాటా మిక్సీ పట్టేసి నేను అసలు ఎంత చేయడం ఎక్కువ, ఇంకా మేము బాగా తింటాం. అందుకే నేను నమ్మకం. చేపలు వేసాక గట్టి పెట్టకుండా ఇలా కలపాలంతే, ఎక్కువ కలపకూడదు, ఉడిపోతాయి లేకపోతే. చింతపండు చేపలు ఆడియాల్సింది కదా, చేపలు ఉడిపోతాయి, అంటుకుపోతాయి దాంట్లో. గరిటెట్టి ఎక్కువ కలపకుండా ఇలా నెమ్మదిగా రాగానే మనకి ఎంత నీళ్ళు కావాలో అన్ని పోసుకొని మంచిగా మరగనిచ్చి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా మరగనిచ్చి ఓకే, ఏమేమి కావాలో మళ్ళీ ఏమైనా ఉప్పు కాల్చి పెడితే కొంచెం చూసుకొని దింపేసుకోవాలి. లేదంటే నేను కర్రీ రెడీ.